మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, 50 లక్షల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా బ్యాగుతో దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలో, కానీ అలా మన దురదృష్టం ముఖ్యమంత్రి అయింది. అదానీ దగ్గర నుంచి దొంగచాటుగా 100 కోట్ల రూపాయలు తీసుకొని 12,000 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అదానికి కట్టుబడుతుంటే ఒక్కడ కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు, చాకలి కమ్మలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాల మాదిగ లబ్బాల వర్గల రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది. బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదాని చేతిలో పెడుతున్నామని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చేస్తున్నారు. మిత్రులారా, ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయనను చెర్లపల్లిలో పెట్టిండు. మన రైతులను, లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టి, సంగారెడ్డి జైల్లో హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే అంబులెన్స్ లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా ఒక్కసారి నువ్వు ఇంటికి పోని ఆయన అంటారు. కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరియా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి, రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలు ఉండాలా, కేటీఆర్ జైలు ఉండాలా? గట్టిగా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. లగచెర్లలో హీరాబాయి, దేవబాయి, సుశీల, అదే విధంగా జ్యోతి, 9 నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది. ఆ జ్యోతికి ఒక అన్నగా, ఒక హీరాబాయికి, ఒక దేవబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మన కొడంలో రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు, పోలీసులు, ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చూస్తున్నారు. చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా, దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి, గోడకు రంధ్రం వేయాలి, ఇంట్లోకి రావాలి, తాళం బలగొట్టాలి, అల్మారా తీయాలి, అన్నకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు. అవునా కదా? పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి అల్మరలో ఉన్న బంగారం ఎక్కడున్నది, వెండి ఎక్కడుంది అడగాలి. అంతేనే కదమ్మా? అవునా కదా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమి కేసు పెట్టిండ్రయ్యా అంటే, కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రింబాలు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాత్రులమ్మ ఎట్లుంటుందంటే విదేశాలు, ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పొద్దునవుతుంది, నిద్ర వస్తుంటది. ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈసడిప్పులు అన్నీ కూడా తట్టుకొని ఒక్కడు ప్రపంచంలో 7 దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర 1000 కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం? మన అవ్వలు కూలి పని చేసిండ్రు, మన అమ్మమ్మలు కూలి పని చేసిండ్రు, అదే కొడవళ్ళు కట్టుకొని కూలినాలు చేసుకుంటే బతికినాం, అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నది. ఇంకొన్ని రోజులు బతకాలి. కొడవళ్ళు బతికిన చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి, కార్లను తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేస్తే రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు. ఒక్క పైసా దొరకలేదు, ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు జైల్లో పంపించాలని చూస్తున్నాడు. నిజంగా ఈ తెలంగాణలో 3.5 కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి, 2 చేతులెత్తి చెప్పండి. అమ్మ సగం మంది ఎత్తుతలేరు అంటే వస్తున్నాయా పైసలు? 2 చేతులెత్తి చెప్పండి. ఎవరు తెలంగాణను మోసం చేసింది? ఎవరు జైల్లో ఉండాలి? తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్.
అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంట్ గా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్లలోకి పోయి మనకు జరిగిన మోసం మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు చెయ్యని నేరానికి మన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైల్లోకి పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద గాని పొలాలలో గాని నాట్లేసేటప్పుడు గాని కళ్ళల దగ్గర గాని మార్కెట్ల దగ్గర గాని ఆటో స్టాండ్ల దగ్గర గాని ప్రతి చోట కూడా పెళ్లిళ్ళ దగ్గర గాని చావుల దగ్గర గాని ప్రతి చోట కూడా మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మన నాయకుల మీద జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా జై తెలంగాణ.